ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం ఉత్పన్న ఏకాదశి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, తెల్లవారుజామున 3:31 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం హస్త, తెల్లవారుజామున 5:11 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వక్రస్థితి వృషభ క్షేత్రంలో, కుజ సంచారం నీచ స్థితి కర్కాటక క్షేత్రంలో, చంద్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, రవి బుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, శుక్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, శని సంచారం సవ్యస్థితి కుంభక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. చంద్రకేతువుల సంచారం మానసిక క్లేశాలని కలిగిస్తుంది, ఆకస్మిక విపత్కర పరిస్థితులకి కూడా దోహదపడుతుంది. కాబట్టి అన్ని రాశుల వారు జాగ్రత్తలు వహించాలి. అలాగే శుక్రుడు యొక్క స్థితి, బృహస్పతి యొక్క స్థితి పరస్పర పరివర్తన యోగం. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి తెలివితేటల్ని కూడా కలిగిస్తుంది, జీవితంలో అభివృద్ధికి దోహదపడుతుంది. శని యొక్క స్వక్షేత్ర స్థితి ముఖ్యంగా కుంభక్షేత్రంలో శశి మహాపురుష యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది కూడా ఉపకరిస్తుంది కొన్ని లగ్నాల్లో. కాబట్టి శ్రేష్టమైనటువంటి గ్రహస్థితికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉపకరిస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆకస్మిక పరాజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతారు లేదా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారికి విస్మయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణ విద్యార్థులకి ఉపకరిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత కూడా కొనసాగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అనుకున్న విషయాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు నిర్వహించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గెలుపు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. రాజకీయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరుల పార్థం చేసుకునేటువంటి సంఘటనలు వేధిస్తాయి. మానసిక క్లేశాలు మహిళలకు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాణ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువుల విషయంలో మహిళలు
జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత కొంతవరకు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం అభద్రతా భావం ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థికంగా కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆర్థికంగా విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సద్దుమణుగుతాయి. విద్యార్థులకి అత్యంత శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆర్థిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్య శక్తి కలిగి ఉంటారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు వివిధ మార్గాల ద్వారా పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు ఎదురైనప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు ఉన్నప్పటికీ ధైర్యంతో ఎదుర్కొని తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత మహిళలు కలిగి ఉంటారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా వచ్చినప్పటికీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి సమర్థత ఏర్పడుతుంది. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించడం, స్మరించడం లేదా పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతారు. అనుకూల వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. సమన్వయంతో కూడినటువంటి నిర్ణయాలు, సామూహిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమణ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక సమస్యలు వ్యవహారాల్లో తారసపడతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. అయినప్పటికీ ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే వీటిని జయించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా అవమానకర సంఘటనని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన తప్పనిసరి. మహిళలకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అకారణ కలహాలు వృత్తిపరంగా తలెత్తుతాయి.
ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు క్రీడారంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం లేదా స్మరించడం లేదా పూజించడం ఉపకరిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శక్తియుక్తులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. శత్రుభీతి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతని కొంతవరకు కలిగిస్తుంది. ఊరట పరిస్థితులు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు, నిర్ణయాలు క్రీడారంగం వారు చేపట్టలేకపోతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళన ఆర్థికంగా ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించలేకపోతారు. పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి మార్పులు మహిళలకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అలజడి ఉన్నప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం మాత్రం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆశాజనకంగా మారతాయి. అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా చేపట్టగలుగుతారు. బాధ్యతలు మహిళలకు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. మానసిక క్లేశాలు కూడా కొనసాగేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. పోటీతత్వం పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా పొందలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికం అవుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది.
వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. వినోదాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ అశాంతి సమాంతరంగా ఉంటుంది. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం ఉంటుంది. వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో ఆందోళన కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాల్లో ఆందోళన దూరం అవ్వాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయాలు పొందాలని ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కార్తీక మాసం బహుళపక్షం ఏకాదశి తిథి ఉంది. దీన్ని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఉత్పన్న ఏకాదశి నాడు ప్రధానంగా 3 రకాలైన విధులు నిర్వహించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఉత్పన్న ఏకాదశిని హరిప్రియం విష్ణు తిథి అనే పేర్లతో పిలుస్తారని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. ఉపవాసము, జాగరణ, విష్ణు పూజ ఈ 3 విధులు పాటించడం ద్వారా ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. విష్ణు పూజ చేసేవాళ్ళు పసుపచ్చటి చామంతి పూలతో విష్ణు పూజ చేసి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. రాత్రి సమయంలో మొదటి జాము వరకు జాగరణ చేయాలి. ఇలా ఉపవాసము, విష్ణు పూజ, జాగరణ అనే 3 విధులు నిర్వహించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ స్తోత్రము లేదా విష్ణు పంజర స్తోత్రము పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో అష్టాక్షరి మంత్రాన్ని పఠించినా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఉత్పన్న ఏకాదశి సందర్భంగా గరుడ ధ్వజం దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. విష్ణు ఆలయంలో ఈరోజు సమ్మార్జన చేస్తే చాలా మంచిది. అంటే ఆలయాన్ని చీపురుతో చిమ్మటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం, ఇలా ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం, విష్ణు ఆలయంలో సేవ చేస్తే దీన్ని సమ్మార్జన అంటారు. ఈ సమ్మార్జన చేస్తే ఉత్పన్న ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు ఆలయంలో భక్తులకి గంధము, వెన్నపూస దానం ఇవ్వటం ద్వారా కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చిదంబరంలో ఆకాశలింగం తలుపు తీసి చూపిస్తారు. మారేడు దండలు వేసి ఉంటాయి. ఆ వెనక శివలింగం ఏమి ఉండదు, గోడ ఉంటుంది. ఏమిటంటే అక్కడ ఏం శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటారు. అంటే అంతటా నిండిపోయిన ఆకాశ స్వరూపుడే అక్కడ ఉన్నాడు అని. ఇక అరుణాచలంలో అగ్నిలింగం. ఇప్పుడు కంచి అంటే పృథివీ ఉంది, శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది, జంబుకేశ్వరంలో జలలింగం అంటే శివలింగం దగ్గర నీరు ఊరుతోంది. సరే, చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది. కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది? మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందో? ఒక పెద్ద జ్యోతిస్వరూపాన్ని అక్కడ ఉంచి, లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతుంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మామూలుగా శివలింగమే ఉంటుంది. మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది? అరుణాచలమునందు అగ్నిలింగమున్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే, మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి, అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది.
అంత వేడిగా ఉంటుంది. ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాదు కాదు, అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఆ జ్ఞానాగ్ని వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి. అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది. అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం. అందుకే అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగము భౌతికమైనటువంటి అగ్నికి ప్రతీక, జ్ఞానాగ్నికి ప్రతీక. ఆ శివలింగం ఎలా వచ్చింది అని అడిగారు. ఆ శివలింగం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఒకానొకప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరికీ కూడా కలహం ఏర్పడింది. దేనికి కలహం అంటే ఎవరు ఎవరికన్నా గొప్పవారు అన్న విషయం మీద. ఎవరు ఎవరికన్నా గొప్పవారు అంటే ఎవరు ఏ పని చేస్తూ ఉంటారు అన్నది చూడవలసి ఉంటుంది కదా. సృష్టికర్త బ్రహ్మగారు, స్థితికర్త శ్రీ మహావిష్ణువు. ఈ సమస్త భూతములు నేను సృజిస్తే కదూ వాటిని నిలబెట్టడం అన్నది, వాటిని పోషించడం అన్నది. అసలు నేను సృజించకపోతే ఇంకా నిలబెట్టడం అన్న మాట ఎక్కడ వస్తుంది? నువ్వు సృజిస్తే నిలబెట్టకపోతే ఆ సృష్టికి అందం ఎక్కడ ఉంటుంది? కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి. మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. మాయా అని ఒక మాట ఉంటుంది. ఆ మాయకి అందరూ వశులవుతారు. శివమాయామోహితులైన నాడు బ్రహ్మగారు విష్ణువు కూడా శివమాయకు వశులైతే వారి యొక్క బుద్ధి యందు కూడా ఒక మేఘం కమ్మినట్టుగా కమ్ముతుంది. అంతేకాని అది శాశ్వతమైనటువంటి వైక్లభ్యము కాదు. ఆ శివమాయామోహితులయ్యారు వాళ్ళు. ఆ శివమాయామోహితులయ్యారన్న మాటని శివమహాపురాణంలో వ్యాసుడు ఎన్ని మార్లో ప్రయోగిస్తాడు. కాబట్టి వారి మధ్య అహంకార భేదం వచ్చింది, కలహం ఉత్పన్నమైంది.